హాయ్ ఫ్రెండ్స్, టుడే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. ఆర్థిక కార్యక్రమం 2030 భారత్ రష్యాల మధ్య 11 కీలక ఒప్పందాలు కుదిరాయి. అవి తెలుసుకుందాం. కాలం పెట్టిన అనేక కఠిన పరీక్షలను సమర్థంగా ఎదుర్కొన్న తమ మైత్రి బంధాన్ని ఆర్థిక పునాదులపై మరింత పటిష్టంగా మార్చుకోవాలని భారత్ రష్యా తాజాగా తీర్మానించుకున్నాయి. ఇందుకోసం ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను ఇంకా బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాయి. ఈ దిశగా 5 ఏళ్ల కాలానికి గాను 2030 ఆర్థిక కార్యక్రమం ప్రణాళికకు తుది రూపునిచ్చాయి. భారత పర్యటనకు వచ్చిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో శుక్రవారం జరిపిన శిఖరాగ్ర సమావేశంలో ఇరు దేశాల మధ్య మొత్తం 11 కీలక ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందాలతో మాస్కోతో ఉన్న వాణిజ్య లోటును ఢిల్లీ పూడ్చుకోనుంది. ముఖ్యమైన ఒప్పందాలు ఇప్పుడు మనం చూద్దాం. 2030 వరకు వాణిజ్యాన్ని విస్తరించడానికి ఆర్థిక సహకార కార్యక్రమానికి భారతదేశం మరియు రష్యా అంగీకరించాయి. 2025 నాటికి పరస్పర పెట్టుబడులతో $50 బిలియన్ల, 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యంలో $100 బిలియన్ల లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఎరువులు, ఆహార భద్రత, షిప్పింగ్ వంటి రంగాల్లో బహుళ ఒప్పందాలు కుదిరాయి. 4 భారత్కు నిరంతరంగా ఇంధన సరఫరా చేస్తామని రష్యా అష్యూరెన్స్ ఇచ్చింది. రష్యాలో యూరియా ప్లాంట్ కోసం రష్యాకు చెందిన యూరాల్చెమ్తో భారత సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఆరో అంశంగా ఇరువుల నాయకులు 2030 వరకు వ్యూహాత్మక ఆర్థిక సహకారం కోసం ఒక కార్యక్రమాన్ని స్వీకరించారు. 7 భారత్ నేతృత్వంలోని ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ లో రష్యా చేరనుంది. ద్విపాక్షిక చర్చల అనంతరం ప్రధాని మోడీ గారు మాట్లాడుతూ, గత 8 దశాబ్దాల్లో ప్రపంచం ఎన్నో ఎత్తుపల్లాలను చూసింది. మానవాళి అనేక సవాళ్లు, సంక్షోభాలు ఎదుర్కొంది. వాటన్నింటినీ తట్టుకుంటూ భారత్ రష్యా మైత్రి ధృవతారలా నిలిచి ఉంది. ద్వైపాక్షిక ఆర్థిక సహకారాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లడం మా ప్రాధాన్య అంశం. అందుకు అనుగుణంగా 2030 వరకు అనుసరించాల్సిన ఆర్థిక సహకార కార్యక్రమంపై సంతకాలు చేశాం అని మీడియా సమావేశంలో చెప్పారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ, భారత ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా నిరంతరం ఇంధనాన్ని సరఫరా చేసేందుకు మేం సిద్ధం. చిన్న మాడ్యులర్ అణు రియాక్టర్లు, నీటిలో తేలియాడే అణు విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో సహకారంపై ఇరు దేశాలు అమితాసక్తితో ఉన్నాయి. మన సాంకేతికతలను ఔషధాలు, వ్యవసాయం వంటి ఇంధనేతర రంగాల్లో ఉపయోగించుకోవడంలో భారత్కు మేము సహాయం చేయగలం అని పుతిన్ గారు తెలియజేశారు. సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ.